న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గంలో నేతల మధ్య కోల్డ్ వార్, ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు. బొల్లాపల్లి మండల కేంద్రంలో జయహో బీసీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయ. నసరాపేట నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేద్దాం. వినుకొండ నియోజకవర్గంలో రాజకీయ నాయకుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఇప్పుడు వినుకొండలో వీరి మాటల యుద్ధం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. నేను సీఎం గారితో మాట్లాడినప్పుడు మరి నీకు ప్రభుత్వం స్థలం 6 ఎకరాలు కావాలి, మరి హాస్పిటల్కి నీ దగ్గర ఉందా అని అడిగాడు ఆయన. నా దగ్గర ఉందండి రెడీగా అని చెప్పాను. అయితే వాస్తవంగా కొందరు పెద్దలు అది ఆక్యుపేషన్ చేసుకొని ఉన్నారు. నాలాంటి వాళ్ళు ఎమ్మెల్యే చేసిన వాళ్ళు, 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన వాళ్ళు, 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన వాళ్ళు దెయ్యాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. మీరా మాట్లాడేది? మీరా బ్రహ్మనాయుడు గురించి మాట్లాడగలిగేది? ఒక్కసారి ఒక్క ప్రజాప్రతినిధి ఒక్క ప్రభుత్వ భూమిని ఆక్యుపేషన్ చేసుకుంటే అది దానికి కనీసం కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదా అని అడుగుతూ ఉన్నాను. కనీసం సిగ్గుండాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాను. మన గౌరవ శాసనసభ్యులు వినుకొండ మండలంలోని చీకటేలపల్ల గ్రామంలో గ్రామ సచివాలయ భవనం, అదేవిధంగా ఆర్పీకే సెంటర్ని ప్రారంభోత్సవం చేసే కార్యక్రమంలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మిత్రులందరూ కూడా మనవి చేస్తున్నాం. వారు చేసినటువంటి వ్యాఖ్యలు మీడియాలో నేను వినడం జరిగింది. వారు సరే మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్తూ అందులో భాగంగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి మా తోటి శాసనసభ్యులు మరియు 10 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తులు ఎన్ఎస్పి కాలనీలో బంగళాలు కట్టుకొని ఆక్రమించారని గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు యలమందరావు గారిని, అదేవిధంగా నన్ను ఉదహరిస్తూ వారు మాట్లాడినటువంటి మాటల్ని ఈ సందర్భంగా నేను ఉటంకిస్తూ ఉన్నా. ఎందుకంటే నేను నిన్నే చెప్పా, అక్కడ ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజున నక్సలైట్ సమస్య ఉంది. మా ఎంపీపీ గారిని చంపడం జరిగింది వినుకొండ పట్టణంలో. నాకు థ్రెట్ ఉందని ఐజీ ఇంటెలిజెన్స్ వచ్చి నాకు చెప్పి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండకూడదని చెప్తే తప్పనిసరిగా నేను వినుకొండలోనే కాపురం ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను చెప్పిన మీదట వారు ఆ ప్రభుత్వ కార్యాలయాన్ని సూచించారు. దానికి కారణం ఏంటంటే పక్కనే సిఐ క్వార్టరు, ఎస్ఐ క్వార్టరు, అదేవిధంగా పోలీస్ క్వార్టర్స్ అన్నీ కూడా సెక్యూరిటీ ఉంది. మా ఇంటికి అతి దగ్గరలో ఉంది. వారు చూపించిన మీదట, వారు చెప్పిన మీదటే నేను ఆ ఎన్ఎస్పి క్వార్టర్ని తీసుకొని రిటర్న్గా రాసిచ్చి నా సొంత ఖర్చులతో దాన్ని బాగు చేయించుకొని ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి అది అఫిషియల్గా తీసుకున్నా. నెలకు 1500 రూపాయల అద్దె గడుపు దాన్ని తీసుకొని దాని ప్రజా కార్యక్రమాలకు సంబంధించి, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి, అదేవిధంగా రాజీవ్ ఫౌండేషన్ కార్యక్రమాలకు సంబంధించి ఆ కార్యాలయాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను తప్ప ఈ రోజు నా భార్య బిడ్డలు కానీ ఎక్కడ లేదు. నా సొంత గృహం ఉంది, చిన్నది. ఈ ఊర్లో నేను ఉంటున్నాను, ఇదంతా మీకు తెలుసు. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే యలమందరావు గారు 2 పర్యాలు ఆయనకు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయనకి ఎటువంటి నివాస గృహం లేదు. ఆయన కూడా అద్దెకు తీసుకున్నారు. ఖాళీగా ఉన్నటువంటి ఎన్ఎస్పి క్వార్టర్ని, ఈ క్వార్టర్ని అద్దెకు తీసుకొని ఆయన కాక 1500 రూపాయలు ఇస్తున్నారు. ఇది వాస్తవం. దీన్ని ఆక్రమించుకున్నారు, బంగళాలు కట్టుకున్నారు
అని ఆ విధంగా మాట్లాడటం అనేది ఎంతవరకు సభ్యత, ఎంతవరకు సంస్కారం? చెప్పాను, ముందే చెప్పాను, చాలా ముందే మా హాస్పిటల్ కావాలని. వెంటనే వాళ్ళు ఎవరన్నది మీ అందరికీ తెలుసు. వెంటనే దమ్ముతో తీసేశాం, ధైర్యంతో ముందుకు నెట్టేశాం, ప్రొక్లైనర్తో పీకి పాడేశాం. నా కోసం కాదు, మీరు చెప్పారు మీ ఇలువల గురించి. మీ ఇలువలు అదే ప్రజల్ని కాపాడతానని చెప్పి ప్రజల కోసమే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, ఆ ప్రజల ఆస్తిని మీరు లాగేసుకునేదానికి, మీరు బంగారాలు కట్టుకునే దానికి, మీరు గెస్ట్ హౌస్లు కట్టుకునేదానికి ఎలా కట్టుకుంటారయ్యా? ప్రజల ఆస్తులు, ప్రభుత్వం ఆస్తి ఉంటే ఎవరిది? ప్రజలది. ఆ ప్రజల ఆస్తులు మీరు ఎలా కట్టుకున్నారు? నేను తీసేసాని అని సిగ్గుమాలిన మాటలు మాట్లాడతారు. నేను తీసేసి నేనేమన్నా తీసుకున్నానా? నేనేమన్నా ఒక అంగుళం తీసుకున్నానా? ప్రభుత్వ హాస్పిటల్కి, ప్రభుత్వ ప్రజలకు అవసరమైన స్కూల్కి 2 ఎకరాలు, హాస్పిటల్కి ఒక 6 ఎకరాలు ఎవరికి ఇచ్చాం? ఎవరికి ఇచ్చాం? ప్రజల అవసరాల కోసం ఇచ్చాం. దీన్ని మనం ఫస్ట్ వార్డ్ హై స్కూల్ పిల్లలకు ఇచ్చిన, లేదా రెవెన్యూ వాళ్ళు అడుగుతున్నారు, ఎన్ఎస్పీ వాళ్ళు అడుగుతున్నారు, ఒక ప్రభుత్వ కార్యాలయానికి ఉపయోగించుకున్నట్టయితే బాగుంటుంది. మిగిలినటువంటి కావాల్సినంత స్థలం 22 ఎకరాలు ఉంది. ఎక్కడైనా పాఠశాల కట్టుకోండి, హాస్పిటల్ కట్టుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదని స్వయంగా నేను చెప్పిన మీదట ఆయన సరే నేను అంగీకరించి రాత్రి ప్రకృతితో ధ్వంసం చేయడం జరిగింది. నేను అదే విషయాన్ని చెప్పి, అంతే తప్ప అది మాదనో నాదనో శాస్త్రం నేను చెప్పాల. 1500 రూపాయలు అద్దె రెగ్యులర్గా చెల్లించి దాన్ని పూర్తి స్థాయిలో నేను ప్రజల కోసం వినియోగించుకున్నానని వాస్తవాన్ని ఇప్పుడున్నటువంటి ప్రజలు తెలుసుకోవాలని మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఆయన మాట్లాడితే పుటకతోనే జమీందారు అయినట్టు, ఆహా ఈ బ్రహ్మనాయుడు గారు అంటారా, ఆహా ఓహో ఏంటి హావభావాలు? అవసరమా? ఇక అంత అవసరమా? 68 సంవత్సరాల వయసు వచ్చింది, పెద్దోడివి, నువ్వే చెబుతున్నావు అయ్యా నాకు సొంట్లు వేశారని. మనకెందుకు ఇంత ఆవేశాలు? కూల్గా ప్రశాంతంగా నవ్వుతూ, నీకు అతి పెద్ద వయసులో వచ్చింది ఎమ్మెల్యే పదవి, అతి చిన్న వయసులో నాకు వస్తే ఈ నియోజకవర్గంలో 10 మందిలో 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన శాసనసభ్యుడు అయినటువంటి వ్యక్తి, నువ్వు ఎంత అనుభవం ఉంది నీకు? ఎంత హుందాతనంగా, ఎంత నవ్వుతూ, ఎంత గౌరవంగా పదవి చేసుకోవాలా? హ్యాపీగా ఎంజాయ్ అంటే ఏంది? ప్రజలకు పనిచేయటం, సరదాగా ఉండు, నలుగురు పిలిపించుకో, అధికారులతో మాట్లాడు. ఈ రోజున నువ్వు కార్యాలయం, నీ సొంత ఇంట్లో కార్యాలయం పెట్టుకున్నావు. నువ్వు ఈరోజు నీకు వచ్చినటువంటి వాహనాలన్నింటి కూడా నువ్వెక్కడ ఉపయోగించుకుంటున్నావు? ఎంఆర్ఓ ఆఫీసులో ఎన్ఎస్పీ దాంట్లో 5 సంవత్సరాల నుంచి నువ్వు నీ కార్లు పెట్టుకుంటున్నావు. మన కార్యకర్తలు కార్లు పెట్టుకుంటున్నారు. ఎవరన్నా నేను ప్రశ్నించారా? అదేమన్నా మన సొంత జాగీరా? నీ ఇంటి ముందున్న స్థలం మన జాగీరా? నీ జాగీరా? కాదు కదా. ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ నువ్వు దాన్ని వాడుకుంటా ఉన్నావు, రెవెన్యూ స్థలాన్ని. దీని ఆక్షేపణ ఏముంది? దీనికి ఎటువంటి అభ్యంతరం ఏముంది? ప్రభుత్వం ఖాళీ చేయాలన్నప్పుడు నువ్వు కూడా అది ఖాళీ చేయాలి కదా. నువ్వే విధంగా కార్లు పెడతావు, ఏ విధంగా మోటార్ సైకిళ్ళు పెడతావు, ఏ విధంగా చేస్తావు? నువ్వైనా నేనైనా అధికారం ఉన్నప్పుడు 10 మంది మన దగ్గరికి వచ్చినప్పుడు ఖాళీగా ఉన్నటువంటి స్థలాన్ని మనం వాడుకుంటూ ఉంటాం. ఇది ఎక్కడైనా జరిగేది. దీనికి మనం ఆవేశపడాల్సిన అవసరం లేదు. అన్నగారు అంత నవ్వుతూ ఉండండి అయ్యా, హ్యాపీగా ఉండు, ఎంజాయ్ చేయి. ఎంజాయ్ అంటే అది కాదయ్యా. ఈ వయసులో పదవిని కోపం తగ్గించుకొని నవ్వుతూ విలేకరులతో కానీ, అదేవిధంగా వచ్చినటువంటి ప్రజాప్రతినిధులతో కానీ, వచ్చినటువంటి మిత్రులతో కానీ పెద్దరికంగా, మేము చిన్నవాళ్ళం, నీకంటే 10 సంవత్సరాలు చిన్నవాళ్ళం, నేను కావచ్చు, ఆంజనేయులు గారు కావచ్చు, నువ్వు కావచ్చు, మన సలహా చెప్పు. ఇదేంటి? ఎక్కడన్నా ఏదైనా అవకాశం వస్తే డబ్బులు వస్తాయి అనుకుంటే కాటి పాపలు అటొకటి ఇటొకటి వేసుకొని వస్తుంటారు. ఇలా అవకాశం వస్తే చాలు తుచ్చమైనటువంటి డబ్బు కోసం, తుచ్చమైనటువంటి నీచమైనటువంటి
దిగజారి అబ్బా ఎంత బాధాకరమైనటువంటి విషయం, చెప్పలేనటువంటి బాధ. ఇలాంటి పనులు చేస్తున్న మీరు ఒక బ్రహ్మనాయుడు గురించి మీరు మాట్లాడుతూ ఉంటే అసలు మీకు అసలు అలాంటి రైట్ ఉందా? చిత్రమైన మాట, కాటి కాపర్లు వచ్చారన్నారు. కాటి కాపర్లు ఏంటి? ఎవరు కాటి కాపర్లు? కాటి కాపర్లు అంటే ఏంటి? సమయం వచ్చింది కాటి కాపర్లు వస్తారు. డబ్బులు సంచులు అంటాడు, అది నాకు అర్థం కాదు. మరి ఆ డబ్బులు సంచులు ఏందో, ఆ సంచులు ఎక్కడ ఉన్నాయో చెబితే మాకు కూడా అంతా. నేను పేదవాడిని, నీకంటే ఆంజనేయులు గారి కానీ చాలా పేదవాడిని, ఈ ఊళ్ళో ఉండేవాడిని. అదేదో చెబితే నేను కూడా సంతోషిస్తా కదా. రెండోది పార్టీల గురించి. ఎందుకంటే పార్టీల గురించి మాట్లాడటం? శ్రీమద్ విరాట్ పర్వం ఎన్టీ రామారావు గారు 5 పాత్రలు వేశాడు మహానుభావుడు. ఆయనతో సరితూగేటటువంటి నిన్ను ఏమనొచ్చో తెలియదు కానీ ఆ భాష కూడా ఆయన సరితూగేటటువంటి గొప్ప వ్యక్తి. ఎప్పుడు మా ఉద్దేశం ఒకటి, మీరు పార్టీలు లేదు, బీజేపీ పార్టీ మీదే, కాంగ్రెస్ పార్టీ మీదే, కమ్యూనిస్ట్ పార్టీ మీదే, లోకసత్తా పార్టీ మీదే, అన్ని పార్టీలు మీయే. మీ అందరి బండి, మీ దొంగల బండి సంగతి ఎవరికి తెలియదని మీరు ఊహించుకుంటున్నారు. ఆ ప్రజలందరికీ దొంగల బండి వస్తుంది అన్న సంగతి అందరికీ తెలుసు అని మీ అందరికీ ఒక్కసారి రేపు జరగబోయే కార్యక్రమంలో భాగంగా రేపు ఎలక్షన్ లో మీకు తగిన విధంగా తీర్పు మంచికి ఇస్తారే కానీ మీలాంటి దొంగలకి ఇవ్వరన్న సంగతి మీరు తెలుసుకోండి అని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇంకొకటేనయ్యా, ఒక్కసారి చూడయ్యా, ఇప్పుడు ఇతరులను మనం అనేటప్పుడు మనం కూడా చూడాలా. ఇది ఒక్కసారి చూడండి అయ్యా, ఇందులో ఏమన్నా అబద్ధం ఉందేమో చూడండి ఒక్కసారి. నువ్వు చూసుకోండి, ఓకేనా? ఓకేనా? నేను పుట్టిందే తెలుగుదేశం పార్టీలో. నన్ను పోస్తే పచ్చంగా వస్తుంది నాదని శివస్వప సెంటర్లో బహిరంగ సభలో రోజా గారు వచ్చినప్పుడు చెప్పింది. ఇది మనం అందరం తెలుసు. నేను శాసనసభ్యుడు ఉన్న సమయంలో ఎమ్మెల్యే సీటు కావాలని పోరాటం చేసిన సంతోషం. అది మిస్ అయింది. చిరంజీవి గారు కొత్త పార్టీ పెట్టారు, పిఆర్పీ. వచ్చి పోటీ చేశావు, డిపాజిట్ పోయింది. మాకో డిపాజిట్ పోయిందిలే 2014లో. అదేమో వ్యతిరేకంగా మాట్లాడాలి, నీకు డిపాజిట్ పోయింది కదా. మరలా ఏం చేసావు? చిరంజీవి గారితో పాటు కాంగ్రెస్ కంట వేసుకున్నాడు. వేసుకొని బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి వచ్చి నాకు డీసీసీ కావాలని అడిగింది. బొత్స సత్యనారాయణ నన్ను పిలిపించింది. ఎవరో బ్రహ్మనాయుడు అంటారు బాబు, ఇప్పుడు ఎన్నుకొని నుంచి వచ్చింది, వాడు ఏ పార్టీ ఎవరురా? అదేంటంటే అట్లా మాట్లాడతారు, పిఆర్పీ తరఫున పోటీ చేసింది. ఆయన ఏదో జిల్లా కాంగ్రెస్ కావాలంటున్నట్టు ఎవరి సార్ ఏమో 10 రూపాయలు పెట్టుకుంటుంది కదా, మా నియోజకవర్గం అండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి అని నవ్వుతూ చెప్పా. సరే, ఆయన తిరస్కరించారు. తర్వాత నాకు ఇచ్చారు. ఇదే ఆయన కాంగ్రెస్ కాండం గాంధీ భవన్ వేసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత తెలుసు కదా, వైసీపీ ఈ కండవ కప్పుకున్నాడు. బ్రహ్మాండంగా ఈ కండవ కప్పుకొని పోయి ఇక్కడి నుంచి పెరకొరపాటు పోయి పోటీ చేశారు. అక్కడ ప్రజలు తిరస్కరించారు. మరలా ఇప్పుడు వచ్చారు, ఇక్కడ పోటీ చేశారు. సంతోషం. మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో ఎవరికి రానంత గొప్ప మెజారిటీతో గెలిచావు. చాలా సంతోషం. అందులో మా ఏదో మేము చిన్నోళ్ళం. వృతా భక్తికి అయితే మా ఓటు మాత్రం వేసినవాయా. నా ఓటు మాత్రం బ్రహ్మనాయుడు గారికి వేసా. ఆడ ప్రమాణం చేయమంటే ఆడ చేస్తా. నాకు ముందు ఒకే ఓటు, నా ఓటు మాత్రం వేసానయ్యా. కృష్ణదేవరాయలు గారికి వేసా, ఆయనకి వేసా. కాబట్టి నా ఓటు గెలిచింది. ఎలాంటి దానికైనా రెడీ. బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఎమ్మెల్యే పదవిని ఎక్కడైనా ఆయన సొంతానికి ఎక్కడైనా ఉపయోగించుకున్నాడేమో ఒక్కసారి మీరు మాట్లాడుకోండి. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రజల కోసమే ఆ పదవి, ప్రజల కోసమే ఆ పదవిని ఉపయోగించాను, ప్రజల కోసమే పోరాడతాను, ప్రజల మంచి కోసమే పనిచేస్తాను. నా కోసం ఎప్పుడు కూడా పదవిని ఉపయోగించను. మరొక్కసారి చెప్తున్నా, ఈనాడు మీరు బెదిరింపులు, మీ అదిరింపులు, ప్రతి
ఒక్కరికి ఫోన్ చేసి మేము రేపు వస్తే మిమ్మల్ని ఏం తాట చేస్తాం, ఫోన్ చేస్తాం, తొక్క చేస్తారు మీరు. ఏ తొక్క మీరు తీసే తొక్క మీరు ఎక్కడుంటారో, మీ తోలు ఎక్కడ ఉంటుందో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ అదే వాళ్ళు లేరు, బెదిరే వాళ్ళు లేరు. ఆ రోజులు మీరు బెదిరించే రోజులు పోయి కొత్త రోజులు వచ్చింది, కొత్త ధనం వచ్చింది, ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రజలు మంచిని చెడుని రెండో బేరీ చేసుకుంటున్నారు. అది మీరు తెలుసుకోండి అబ్బా. నువ్వు చేసినటువంటి చర్యలేంటి, అసలు ఈ భాష ఏంటి? ఒక గౌరవ డాక్టర్ని అవమానిస్తే దానికి సమాధానం చెప్పు. ఒక రైతుని అవమానించి జైల్లో వేపిస్తే దాన్ని అడిగితే దానికి సమాధానం చెప్పు. లేదా ఇప్పుడు కూడా చెబుతున్నా, నీ ఊరు వస్తా, నువ్వు కట్టినటువంటి వెంకటేశ్వర స్వామి గుళ్ళో నువ్వు ఆ గౌరవ డాక్టర్ని సుధా భర్త లక్ష్మీ రెడ్డి గారిని నువ్వు అవమానించినవా లేదా? నా కళ్ళ ముందు, నా సమక్షంలో. గరుపూడి నరేందర్ని నువ్వు చెప్పు తీసుకుని కొట్టబోయి నువ్వు జైల్లో పెట్టి 15 రోజులు నాన్ బెయిల్ ఇచ్చి లేచినా లేదా? రా, నేను ప్రమాణం చేయి, ఊరొద్దు, నేను వచ్చి కొబ్బరికాయ కొడతా. ఇంకొక మైనార్టీ సోదరుడు కూడా సిఐ చిన్నమల సాక్షిగా బండ బూతులు తిట్టి చెప్పకూడని భాషలు మాట్లాడాడు. 3 సంఘటనలు చూశాను. ఎందుకు మనకని అడుగుతున్నా నేను. నువ్వు అభివృద్ధి చేయలేదు నేను ఏ రోజు చెప్పాలా. ప్రతి శాసనసభ్యుడు అభివృద్ధి చేశాడు, అందులో భాగంగా మీరు చేశారు. మీరు చేసినవి కూడా పత్రాల రూపేనా? మీకు ఎన్ని టైం ఎప్పుడైనా బ్రహ్మనాయుడిని దాటుకొని పోవాలి. మీరు దేనికైనా మా కార్యకర్తల్ని బెదిరించాలని చూస్తే ఈ కార్యకర్త కూడా, ప్రతి కార్యకర్త బ్రహ్మనాయుడు అన్న సంగతి మీరు గుర్తుంచుకోండి అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీరు ఎవరి రక్తంతో, ఎవరి చెమటతోటి ఇవాళ మీరు ఆ స్థాయికి వచ్చారో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. మీ ఆలోచన, మీకు రైతుల మీద ప్రేమ ఉందని చెప్తున్నారు. మీకు ఆ రైతుల మీద ప్రేమ ఉంది. కపట ప్రేమ, కపట నాటక సూత్రధారులు మీరు. మీ డబ్బు కోసం, మీ ఆనందం కోసం, మీ సుఖం కోసం, మీ ఎంజాయ్ కోసం ఈ ప్రజల్ని ఎన్నాళ్ళు అమాయకులు చేస్తారని మేము అడుగుతూ ఉన్నాం. అబ్బా, మీ బుంగల బండికి మీకు కరెక్ట్ గా డేట్ పెట్టాము. కరెక్ట్ గా ప్రజలు అది తగిన విధంగా మీకు శిక్ష తప్పదు, దొంగలకి శిక్ష తప్పదన్న సంగతి, భారీ మూల్యం చెల్లించుకుంటారన్న సంగతి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అందుకని ఎందుకని అంత ఆవేశం? వాడు గాను పెద్దోడి నవ్వుతూ ఉండు, ఆరోగ్యంగా ఉండు, హ్యాపీగా ఉండు. ప్రజలు ఆశీర్వదిస్తే ఎవరొకరు అవుతారు, ఏముంది ఇందులో? నేను ఆశీర్వదించారనుకో సంతోషం, పోటీ చేయి, హ్యాపీగా గెలువు, మళ్ళీ 4 పనులు చేయి. లేదనుకో తిరస్కరించడం మాలాగానే ఉండాలిగా, ఈ కుయ్యి ఉండదుగా. మనం ఎమ్మెల్యేగా ముందు ఏం చెప్పినాం, ఊరూరు ముందు ఒక కుయ్యి, వెనక ముందు ఆయన ఒకటి చెప్పిన కుయ్యి అని. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి? ముందు ఒక కుయ్యి, వెనక ఒక కుయ్యి. ఎంతమంది గన్మెన్లు ఉన్నారు? నాకున్నారా? నాకు ఎవరు కుయ్యి లేదు, గన్మెన్ లేదు కదా. నేను సరదాగా తిరుగుతున్నా. నువ్వు కూడా తిరుగు, పొలాల మీద తిరుగు, ఆవుల కాడికి తిరుగు, ఫ్యాక్టరీ కాడికి తిరుగు, సంతోషంగా ఉండు. లేదు అవకాశం ఇచ్చారనుకో చక్కగా పని చేయి. నాకు కోపాన్ని తగ్గించుకొని, అయ్యా పెద్దోడివి, 70 ఏళ్ళు రాబోతున్నాయి, అక్కడ నవ్వుతా సంతోషంగా హ్యాపీగా పని చేయి. ఎందుకు 16 ఏళ్ళ పిల్లడు ఉరికినట్టు ఉరుకుతూ, 26 ఏళ్ళ పిల్లడు ఇదేంటి ఉరుకుతూ? ఏంది ఇదే? ఎందుకు మనకు అంతదే? నేను చెప్పేది అది, నాకంటే 10 ఏళ్ళు వయసులో పెద్దోడు. నువ్వు చెప్పదలుచుకున్న ఏదైనా ఉంటే సోదరా, అన్నగారు చెప్పదలుచుకున్న ఏదైనా ఉంటే బాగా అర్థమయ్యేటట్టు చెప్పు. నేను అన్నీ ఎంత అనుకున్నా. నా జీవితం తెలిసిన పుస్తకం. ఎవరైనా రాని నా వ్యాపారాలు చూపిస్తా, నా ఆస్తులు చూపిస్తా, నాది చూపిస్తా. నువ్వు ఏదో వాళ్ళని అన్నట్టు ఆ బురుడి బాబా, ఈ బాబా, ఆ బాబా, ఎన్నేం లేదు. ఇదిగో కాగితం వెరీ ఉన్నా, గౌరవంగా మాట్లాడుకుందాం, గౌరవంగా ఉందాం. దయచేసి ఎవరు బంగళాలు కట్టుకోలేదు, ఎవరు ఆక్రమించుకోలేదు, ఎవరు అన్యాయంగా వ్యాపారాలు చేయడం లేదు. నేనైతే క్లియర్గా ఉన్నా కాబట్టి నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడదామంటే నేను కాగితాలు పంపిస్తా, చూసుకో. లేదు నీ ఆఫీస్కి రమ్మని నేను వస్తా. నాకేమిటి, ఏముందా? నీ ఆఫీసులో కూర్చున్నా,
హ్యాపీగా ఎమ్మెల్యే ఆఫీసులో పిలుద్దాం. అయ్యా నా టైంలో జరిగిన అభివృద్ధి ఇది, నువ్వు నీ టైంలో జరిగిన అభివృద్ధి చెప్పు. విలేకరులు ఉంటారు, పెద్దలు ఉంటారు. మీకు నరసరావుపేటలో తాళం పెడితే ఆ తాళం కనుక తీసుకురావాలంటే మాయల పక్కన ప్రాణం 7 సంవత్సరాల అవతల చిలక దగ్గర ఉన్నట్టుగా మీ ప్రాణం నరసరావుపేటలో ఉంటే మీరు ఎవరు వచ్చినా మీరు అక్కడ మాట్లాడుకొని వస్తే ఎవరు విమర్శించుకునేది లేదు, ఎవరు తిన్నా చెప్పేది లేదు, ఎవరు చెరువులు దోచుకున్నా చెప్పేది లేదు. అన్ని విధాలా మేము బాయి మాది తినాలి అనుకునే మీరు ప్రజాప్రతినిధులుగా మీరు పనికి రాదు అన్నదే ప్రజలు ఇచ్చిన తీర్పు. రేపు చూస్తారు, రేపు సంగ్రామంలో మీరందరూ కలిసి వచ్చిన మాకు మా అనిలు యాదవ్ గారు బీసీ కులానికి సంబంధించిన వాళ్ళని మీరు ఎలాగైతే అడగదొక్కాలనుకున్నారో అదే బీసీ కులం మీకు ఎదురు తిరిగి పోరాటం చేసి మిమ్మల్ని ఓడించి మిమ్మల్ని పారదోలి మీ పతనానికి నాంది పలికే రోజు వచ్చిందని ఈ సందర్భంగా మరొక్కసారి సవినయంగా మనం చేసుకుంటూ, నువ్వు 4 చేరి ఎమ్మెల్యే కాగా నేను 4 చేరి ఎమ్మెల్యే తప్పేందంట. నేను ఒక దాంట్లో ఉండి నా పదవులు మొత్తం సర్పంచ్ నుంచి, ఎంపీపీ నుంచి, జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే దాకా ఒకే గుర్తు మీద ఒకే పార్టీలో అయినాను. నాకేంటి, అది తెలిసిన పుస్తకం. దయచేసి మీరేంటంటే గౌరవంగా మాట్లాడేటప్పుడు ముందున్నటువంటి వారిని, అది ఈరోజు మీరు సంబోధించారు కాబట్టి, శాసనసభ్యులకు ఉన్నటువంటి వ్యక్తులు అన్నారు కాబట్టి, 10 ఏళ్ళు అన్నారు కాబట్టి, ఇరపనేని యలమందరావు గారిని మక్కెల మల్లికార్జునరావు అన్నారు కాబట్టి నేను ఈ సమాధానం చెప్తున్నా. లేకపోతే వ్యక్తిగతంగా నేను ఏ రోజు నేను దూషిస్తాను, ఎవరిని దూషించను. రేపు భవిష్యత్తులో కూడా నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారిని గౌరవిస్తాను, కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తాను. ఇది నేను మీడియా సమావేశంలో చెబుతా ఉన్నా. దయచేసి భాష మార్చుకుందాం, హ్యాపీగా ఉందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం. అభివృద్ధికి సంబంధించి లెక్కలన్నీ రెడీగా ఉన్నాయి. మీ ఆఫీస్కి కూడా పంపిస్తా, ఎవరి ఆఫీస్కి పంపిస్తా, మిత్రులకి ఇస్తా, వారికి కూడా చెప్పుకోమన్నాను తప్ప అయ్యా వ్యక్తిగతంగా అవమానకరంగా మాత్రం ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఎందుకు మనం ఎట్లా మన జీవితం ఏంటి అందరికీ తెలుసాయా, మనం ఆడుండేది, మనం ఏ ఊర్లో పుట్టింది, మనం ఈ ఊరి నుంచి ఏ ఊరు పోయి 40 ఏళ్ళ నుంచి ఏ ఊర్లో వ్యాపారం చేసుకుంటుంది. అయ్యా ఈ ఆటికి భార్య పెట్టదు, ఏ ఊర్లో ఉంటుంది ఎవరికి తెలియదయా. ఇనుకోళ్ళు ఎవరు ఉంటున్నారు, ఎవరు వ్యవసాయం చేసుకుంటున్నారు, లేకపోతే నర్సాపేట మాట్లాడితే అయ్యా ఇప్పుడు ఈ సందర్భంగా మాట కూడా చెప్పాలి. ఇది నవ్వుతూ చెబుతున్నాను నేను. మా మిత్రుడు, మా అన్నలే మిత్రుడు అనుకుంటున్నా, నాకంటే వయసులో పెద్దడు కదా, ఆయనకి నేను ఓటు వేస్తున్నా. పైగా మా అన్నగారు ఏమంటారంటే, మాట్లాడుతుంది నర్సాపేట పెత్తనం, నర్సాపేట పెత్తనం అంటేంది. రైట్, నర్సాపేట పెత్తనం ఎప్పుడు దాకా ఉన్నాయా? కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, నేను శాసనసభ్యుడు, లేకపోతే రాజకుమారి శాసనసభ్యుడు ఉన్నారు. ఒక మంత్రితో ఒక ఎంపీతో అందరూ పనులు ఉంటాయి. వారికి వచ్చినప్పుడు గౌరవిస్తాం. కోడెల శివప్రసాద్ గారు ఆడ మంత్రిగా ఉన్నారు, యలమందరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, లేకపోతే ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. గౌరవిస్తాం, గౌరవించాలి కదా. నర్సాపేట అయినా ఏదైనా వాళ్ళు ఇక్కడ ఎంపీలుగానో మంత్రులకు వచ్చినప్పుడు నర్సాపేట పెత్తనంటూ అసలు నేను ఒకటి అడుగుతున్నా అన్నగారిని, ఈ శాసనసభ్యుడు మా అన్నగారిని, గత 40 సంవత్సరాల నుంచి నువ్వు ఎక్కడ ఉంటున్నావు మహానుభావ? నీ ఓటు ఎక్కడుంది మహానుభావ? నేను దాకా అసలు నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు నీ ఓటు ఎక్కడుంది? కొరకలో పుట్టినావు, ఇక ఎత్తిపోయి నర్సాపేట హ్యాపీగా వ్యాపారం చేసుకున్నావు, కలిసి వచ్చింది. అక్కడ నుంచి మాట్లాడుతూ నర్సాపేట అంటే నీకోసం ఇక్కడి నుంచి పాపం ఈ కార్యకర్తలు ఈ ఓటు వేసిన వాళ్ళందరూ జీబులు పెట్టుకొని, వేలాది డబ్బులు పెట్టుకొని, ఖర్చులు పెట్టుకొని నర్సాపేట పొద్దున తెల్లారు పాటికి అది ఎవరు ఉండో చూడు 30 రూపాయలు సర్పంచ్ ఒకడు తెల్లారు పాటికి జీబు వేసుకొని పోతున్నాం. ఏంద్రా అంటే జీబుకు 3000, వాడి పోక 2000, 5000 ఖర్చు. అదే ఇప్పుడు మా కోసం ఎవరు రారుగా, మేము పుట్టింది అనే, ఎమ్మెల్యే చేసింది అనే, ఓడిపోయింది అనే, వ్యవసాయం చేసుకుంటుంది అనే కదా. అందుకని మాట్లాడేటప్పుడు ఇట్లా మాట్లాడితే ఈ 4 ఏళ్ళు మనకు తగులుతాయి. చేసి నర్సాపేటలో పెత్తనం చేస్తున్నది మాట అనొద్దు. దానికి తాత్కాలం మీరే నర్సాపేటలో ఉంటున్నారు, ఈ రోజుకి మీరే ఉంటున్నారు. మీ వ్యాపార కేంద్రం నర్సాపేట, అది నేను తప్పను. ఈ రాష్ట్రంలో పుట్టిన ఏ వ్యక్తికైనా ఏ నియోజకవర్గంలోనైనా ఎమ్మెల్యేగా పోటీ చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు. ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి అయినా ఏ నియోజకవర్గంలోనైనా ఎమ్మెల్యే కావచ్చు. కానీ ఊరక పరనింద ఆత్మస్థితి ఎందుకు చెప్పు? మనం ఉండేది మనకు తెలుసు కదా.
కాబట్టి నర్సాపేట వ్యవహారం ఎత్తొద్దు. మేమైతే కాసు కృష్ణారెడ్డి గారిని గౌరవించాం, రాజమోహన్ రెడ్డి గారిని గౌరవించాం. నర్సాపేట పెత్తనం అంటే అది పెత్తనం కాదు, వాళ్ళ గౌరవం. వాడు మంత్రిగా ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు కాబట్టి నేనైతే తప్పనిసరి నేను ఒక్కనే పోయేవాడిని పని ఉంటే ఆయన కాడికి. కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్న కార్యకర్తలందరూ ఏడకొచ్చేవాడు. మరి ఇలా ఏం జరుగుతుంది? ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాన్ని మనం తొలిస్తే ఎట్టపోతాయి అన్నా. అందుకేనా రమ్మన్నా, వయసులో పెద్దోడు, హ్యాపీగా ఉండు, ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీగా. లేదనుకో అలాగే హ్యాపీగా సరదాగా వ్యవసాయం చేసుకో, వ్యాపారం చేసుకో, సంతోషంగా ఉండు. నువ్వు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు నేను కోరుకుంటూ మీకు అందరూ కూడా వాస్తవాలు తెలియజేస్తున్నా. ఇంకా ఏదన్నా మా అన్న చెబితే తర్వాత నేను మాట్లాడతాను, ఇబ్బంది లేదు. మా అన్న ఏదన్నా కనుక మళ్ళీ చెబితే నా గురించి రండి అయ్యా, నేను చెబితే ఇది పేపర్లు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, ఇవన్నీ అయ్యా అన్ని వాస్తవాలే. నేను చెప్పింది అంటే ఏ మచ్చుతున్న కూడా ఎక్కడ చిన్న అబద్ధం కూడా లేదు. అంత సంతోషం. మేమందరం బాగుండాలా, మన నియోజకవర్గం బాగుండాలా, శాసనసభ్యులు బాగుండాలా. ఇంకా ఆయనకు కూడా 2 నెలలు ఈ పీరియడ్లోనే ఉంది. ఈ 2 నెలల పాటు ఆరోగ్యంగా ఉండి ఇంకా మంచి పనులు చేయాలా. మరి ఏం చేయాలి? అసెంబ్లీలో బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు గవర్నర్ ప్రసంగం మనం మాట్లాడుతుంది. మా అన్న ఎందుకు ఏడొచ్చి గబగబపోయింది, మా మీద పడుతుంది ఎందుకు? హ్యాపీ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి సంతోషంగా అసెంబ్లీలో కూర్చొని కావాల్సిన పనులు ఏమైనా ఉంటే అక్కడ అడగాలి. కానీ మరి నీ పాడు కానీ ఈ సీట్ల పని ఆడిపోతే వచ్చి సాయంత్రం చేసుకోకూడదు. అసెంబ్లీని వదిలిపెట్టి సీట్ల పని కాడికి వచ్చే నా మీద ఎలమందరం పడుతుంది బాబు. మేమేం చేసాం? ఆ ఎలమందరావు పాపం ఏముంది, ఆయనకి ఇల్లు లేక ఆయన ఈ మధ్యన మల్లికార్జున ఏదో వ్యవసాయం చేసుకుంటూ ఈయన ఏదో పోలీసుల కోసం అది తీసుకుంటే నేను నాకు లేకనా? మా నాయన ఆ ఇల్లు చిన్న ఇల్లు కొనిపెట్టిండు, ఇది కొనిపెట్టిండు, మా నాయన ఇచ్చింది. మన గౌరవ శాసనసభ్యులు గారు మాట్లాడే ముందు ఒక ముఖ్యమైన విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తారు. ఈ మధ్యనే మనందరి మధ్య ఉండి మనందరి సహకారంతో ఇక్కడ ఉన్న ప్రతి పదవి చేసిన ఒక పెద్ద మనిషి, ఒక మాజీ శాసనసభ్యులు వారు ఈ మధ్యనే ఇంకో పంచన చేరి మళ్ళీ తిరిగి మన మీదనే విమర్శలు చేసే విధంగా ఏదో అని అన్నట్టు బుద్ధులు బోధిస్తూ ఉన్నారు. ఆయన ఒకటే అడుగుతున్నాడు, మీరు 2 ఎకరాల రైతుగా జీవితాన్ని ప్రారంభించారు. మిమ్మల్ని ప్రెసిడెంట్ కానించి, ఎంపీటీసీ కానించి, జెడ్పీటీసీ కానించి శాసనసభకు కూడా ఈ రూరల్ మండలం ప్రజలు వాళ్ళ ఆస్తులను అమ్మి కొట్టారో లేకపోతే మీతో పాటు వాళ్ళ సమయాన్ని కేటాయించి భుజాల మీద ఎత్తుకొని మిమ్మల్ని శాసనసభకు తీసుకెళ్లారు. మరి ఈ రూరల్ మండలాన్ని మీరేం చేశారని ప్రశ్నిస్తున్నాడు. మా రూరల్ మండలానికి చెందిన చెరువు ఆస్తులు కొప్పుకొండ కానించి, నడిగడ్డ కానించి, భారతాపురం కానించి, విడనరాజుపల్లి కానించి, ఈ చెరువులకు సంబంధించిన పెదకంచెల కానించి ఇన్నాళ్ళు మా గ్రామాలకు సంబంధించిన సంపదని కొల్లగొట్టింది ఎవరు అని అడుగుతుంది. మా విడనరాజుపల్లి గ్రామానికి సంబంధిస్తే మా చెరువులో నీళ్లుంటే తప్పితే మా గ్రామంలో బోర్లలో కూడా మంచినీళ్ళు లేని పరిస్థితి. అయితే ఎన్ఎస్పి కాలువకి, వచ్చే ఎన్ఎస్పి కాలువకి, రైతులకి మంచి నీళ్ళకి, రైతులకి పొలాలకి రావాల్సిన కాలువకి గంటి కొట్టి కొండ్రముట్ల చెరువు వేస్తున్న నెపంతో ఆ చెరువుకి చేపలు పెంచుకోవడానికి మమ్మల్ని ఎండగట్టింది ఎవరు అని సభాముఖంగా అడుగుతున్నారు. వీటన్నిటికీ మీరు సమాధానాలు చెప్పిన తర్వాత వినుకొండ అభివృద్ధి మీద చర్చకి మేము ఎప్పుడైనా సిద్ధం. మా శాసనసభ్యులు గారు వచ్చిన ఈ 3 ఏళ్లలో ఏం చేశారు, మీరు గతంలో ఏం చేశారు అన్నది ఎప్పుడైనా సరే మేము చర్చకి సిద్ధం. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు నెమలికతో ఒక్కసారి ఎలా అంటే మేము ముళ్ళ కంపతో 10 సార్లు అనగలం అని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం. ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు మనం బుద్ధులు చెప్పడం కాదు, మనం బుద్ధికి మనం ఏం చేశాము అన్నది మీరు కూడా ఆలోచించాలి అని చెప్పేసి మిమ్మల్ని ఈ సభాముఖంగా కూడా హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారి భిక్షతో మీరు అన్ని పదవులు చేశారు. కానీ ఈ రోజున ఆ బిడ్డ ప్రభుత్వం మీద కానీ, ఆ బిడ్డను ఇక్కడ పంపించిన ఒక నాయకుడి మీద కానీ మీరేదన్నా మాట్లాడితే ఇక్కడ సైనికులాగా ఉన్న మేము ఎవరు కూడా ఊరుకోమని చెప్పేసి మీ అందరికీ కూడా ఆయనకి తెలియజేస్తా ఉన్నాను, మీకు చెప్తూ ఉన్నాను. ఇంకొక చిన్న మిత్రుడు, మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, ఎంపీపీ భర్త గారు, అదే మీటింగ్లో సోదరుడు వెంకటరామరెడ్డి గారు. పాపం అబ్బాయి వయసులో చిన్నవాడు, కొంచెం అనుభవం లేని పిల్లవాడు, ఏదో మాట్లాడాడు, ఏదో ఆ చెరువులు ఈ చెరువులు ఇదండి. నేను మీకు చెప్పే కదా, 40 సంవత్సరాల నుంచి నాకు చెరువుల వ్యాపారం ఉందా, మా తల్లిగారు వారసత్వం ఇచ్చింది, ఆ తర్వాత నేనేదో తగ్గించుకున్నాను అని నేను చెప్పే కదా.
ఇప్పుడు కొండముట్ట చెరువు గురించి మాట్లాడాడు. అది స్పెసిఫిక్ ఏంటంటే కొండముట్ట చెరువు కాడేటో గండి కొట్టి మేమేదో నీళ్లు రాకుండా ఊరికి చేసామని. అసలు ఆ కొండముట్ట చెరువు 5 సంవత్సరాల నుంచి ఎవరు వేస్తున్నారు తెలుసా? అక్కడ మా మిత్రుడు, మా పార్టీ కార్యకర్త, అంటే నిన్నదాకా నేను ఉన్నట్టు పార్టీ మోపూరు నర్సారెడ్డి అయిన డీలర్ అండి. ఆయన 4 సంవత్సరాల నుంచి ఆయనే వేసుకుంటాడు. మీకు ఎంక్వైరీ చేసింది తెలిసింది. ఆయనే చేపలు పెంచుకుంటున్నాడు, ఆయనే గండు కొడుతున్నాడు, ఆయనే నీళ్ళు ఆపుతున్నాడు. వరి పాడుగా అది తెలుసుకోకుండా నా మీద పడుతుంది ఏంటి? నేను అవిశ్వాస పల్లికి నీళ్ళు రాకుండా చేసింది. రెండోది అభివృద్ధి. అరే ఏందబ్బా పిల్లడా, అభివృద్ధి గురించి చెబుతుంది నాయన రా సరదాగా. నీ పక్కన రామకృష్ణరెడ్డి వాడు ఇప్పుడు ఆ పక్కనే ఎంపీపీగా చేసిండో వరిపాడు కానీ ఆయన అడిగిన చెబుతురు కదా. అది కాదు, ఆ మండల ఆఫీస్ దగ్గర కాంప్లెక్స్ కట్టినాం. కోటిరెడ్డి గారు, రామకృష్ణరెడ్డి గారు, నేను ఎమ్మెల్యేగా ఉండే. ఆ రామకృష్ణరెడ్డి అక్కడి నుంచి ఇంకుపాలెం అదే మన ఉప్పరపాలెం రోడ్డు వేసిండు. రామకృష్ణరెడ్డి కాంట్రాక్ట్గా కూడా మారిండు. ఇబ్బందిగా ఉందంటే చేసుకోవా కాంట్రాక్టర్ అని చెప్పి ఆ రోజుల్లోనే వినుకొండ నుంచి ఉప్పరపాలెం వరకు రోడ్డు ఇస్తే ఆయనే రోడ్డు వేసిండు. నా నుంచి నువ్వు చూసుకో వరుస రోడ్లో గోనూరుపాలెం కాడి నుంచి మదమంచిపాడు వేసినాం, గోనూరుపాలెం కాడి నుంచి పెదకంచెలు వేసినాం, గోకరకొండ కాడి నుంచి నాగులవరం నుంచి గోకరకొండ రోడ్డు వేసినాం. నాగులవరంలో బ్రహ్మాండంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కట్టాం. అది ఇక్కడ బ్రాహ్మణపల్లి నుంచి పెదకంచెల వరకు కృష్ణరాజపల్లి రోడ్డు పొలాల మీద వేసినాం. ఈ ఎంపీపీగా ఇప్పుడు చెప్పేటట్టు వెంకటరామరెడ్డి దీని మీదగా అభివృద్ధి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వినుకొండ మండలంలో, రూరల్ మండలంలో ఎన్ని గ్రామాలకు రోడ్డు వేసినాం, ఎన్ని ఇళ్ళు కట్టినాం, ఇంద్రమిళ్ళు ఎన్ని పట్టాలు ఇచ్చినాం, ఎన్ని పెన్షన్లు ఇచ్చినాం, ఎన్ని కాలాలు నిర్మించినాం. అంత పొడుగు మా రామకృష్ణరెడ్డి తెలుసు బాగా నాకంటే కూడా. ఎందుకంటే నేను శాంక్షన్ తెచ్చి ఆయన దగ్గర నుండి పాప ఇంప్లిమెంట్ చెప్తూ మిత్రుడు వెంకటరామరెడ్డి. ఎందుకంటే నేను ఇవన్నీ చేసినప్పుడు పాప ఆయన ఊర్లో లేదు. ఆయన ఎప్పుడో 2011లో ఇప్పుడు వచ్చింది. నేను 87లో సర్పంచిని అయినా. బొల్లాపల్లి మండల కేంద్రంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు గుంటుపల్లి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, నస్రాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీనురాయల్, జనసేన పార్టీ సెంట్రల్ కో కన్వీనర్ జిల్లా నాయకులు నిశంకర్రావు శ్రీనివాసరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వక్తలు మాట్లాడారు. ప్రాజెక్టు పూర్తి చేసేది మేమే, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చేది మేమని ఛాలెంజ్ చేస్తున్నాం. సోదరులారా, మీ అందరికీ మాటిస్తున్నా, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే పథకం చంద్రబాబు గారి సహకారంతో, లోకేష్ గారి సహకారంతో ప్రతి ఇంటికి కుళాయి వేసి మంచినీళ్ళు ఇస్తారని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. మీ అందరూ మాట అంటే చేతల్లో చూపిస్తా. మీ అందరూ ఆశించినట్టు వరకపూడిసిన ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నా. చంద్రబాబు గారి సహకారంతో, నారా లోకేష్ గారి సహకారంతో, అచ్చెన్నాయుడు గారి సహకారంతో వరకపూడిసిన ప్రాజెక్టు పూర్తి చేసి మీ అందరినీ ముందుకు నడిపిస్తా. మీ పొలాలకు నీళ్ళు ఇస్తా, ఇంటింటికి ట్యాప్ వేసి కుళాయి వేసి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తాను. ఈ సభలో నెరవేర్చుకొని నా జన్మభూమి వినుకొండ నియోజకవర్గం పల్నాడు రుణం తీర్చుకుంటా. బొల్లాపల్లి మండల ప్రజలు రుణం తీర్చుకుంటానని మీ అందరికీ మాటిస్తున్నా. మాట నిలబెట్టుకుంటానని మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇసుక బొల్లా బ్రహ్మనాయుడు ఇసుక అమ్ముకుంటున్నాడు. మన పాలనలో ట్రాక్టర్ పెట్టి ఫ్రీగా తీసుకెళ్ళమంటే 1200కి ఇసుక ట్రక్కు ట్రాక్టర్ నీకు వచ్చిందా లేదా తమ్ముడు? నీకు ఇచ్చారా లేదో? తెలుగుదేశం పరిపాలనలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1200కి 1000 రూపాయలకి ట్రక్కు ట్రాక్టర్ ఇసుక మీ ఇంటికి వచ్చింది. ఈ రోజు బొల్లా బ్రహ్మనాయుడు దోపిడి ఇసుక రోజు 100 ట్రాక్టర్లు అమ్ముకుంటున్నాడు. గవర్నమెంట్కి ఒక్క రూపాయి కట్టకుండా మొత్తం దోచుకుంటున్నాడు ఈ దుర్మార్గుడు బొల్లా బ్రహ్మనాయుడు. సోదరుడు చెప్తున్నాడు, ఇసుక ట్రక్కు 7,000 దోచుకుంటున్నాడంట. పేదలకు 10 రూపాయలు బియ్యం ఇచ్చి 10 రూపాయలు బియ్యం కొనుక్కొని 30 రూపాయలకి టన్ను 30,000కి అమ్ముకొని పేదల బియ్యాన్ని కూడా బియ్యం ర్యాకెట్ చేసి
దోచుకున్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడిని చిత్తుగా ఓడించాలని పిలుపుస్తున్నా. మనకి ఎస్టీ గురుకుల పాఠశాల కావాలా వద్దా తమ్ముడు? ఎస్టీలకి గురుకుల పాఠశాల కావాలా వద్దా? ఈ రోజు వీళ్ళ పాలనలో పక్క జిల్లాలకు పోయింది. రేపు తెలుగుదేశం రాగానే ఎస్టీలకి నంబర్ 1 గురుకుల పాఠశాల తీసుకొస్తా. అలాగే వినుకొండ నియోజకవర్గంలో బీసీల కోసం మరో గురుకుల పాఠశాల తీసుకొస్తానని మీ అందరికీ మాటిస్తున్నా. పేదలకు ఇల్లు బొల్లా బ్రహ్మనాయుడిని ఎమ్మెల్యే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పేదలకు ఇల్లు ఇవ్వకుండా, మధ్యలో మోసం చేసి లోన్లు ఇవ్వకుండా, కార్పొరేషన్ లోన్లు ఇవ్వకుండా బీసీ ఎస్సీలకు మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని, అలాగే ఈ బొల్లా బ్రహ్మనాయుడిని చిత్తుగా ఓడించాలని మనం చేస్తున్నా. తమ్ముడు, నా టైంలో ఊరికి సిమెంట్ రోడ్లు వేస్తారా లేదా తమ్ముడు? మీ ఊళ్ళో సిమెంట్ రోడ్లు వేస్తారా లేదా? ప్రతి తండాలో, ప్రతి బీసీ కాలనీలో, ప్రతి ఎస్సీ కాలనీలో నేను సిమెంట్ రోడ్లు వేసా. నేను అడుగుతున్న ఈ బొల్లా బ్రహ్మనాయుడిని, నేను వేసిన సిమెంట్ రోడ్డుకి నువ్వు కనీసం సైడ్ కాలువన్న కట్టావా బొల్లా బ్రహ్మనాయుడు అని అడుగుతున్నా. అరే సైడ్ కాలువన్న కట్టడం, నేను సిమెంట్ రోడ్లు వేస్తే సైడ్ కాలువ కట్టడం చేతగాని దత్తమ్మ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. అలాగే మేము 28,000 మందికి మరుగుదొడ్లు ఇచ్చా పేద ప్రజలకి. నువ్వు ఒక్క మరుగుదొడ్డు ఇచ్చావా? ఒక ఇల్లు ఇచ్చావా ఈ పేదలకి? సిగ్గులేని ప్రభుత్వం, సిగ్గులేని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అవినీతి పరుడు, దోపిడీదారుడు, ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసినటువంటి దుర్మార్గుడు, పేదల భూములు ఆక్రమించుకున్న దుర్మార్గుడు బొల్లా బ్రహ్మనాయుడిని చిత్తుగా ఓడించాలని అందరూ కోరుకుంటూ బీసీలకు ఎప్పుడు నా అండదండలు ఉంటాయి. వినుకొండ మండలం పిట్టంబండ వద్ద విషాదం చోటు చేసుకుంది. వినుకొండ అద్దంకి రోడ్లో పిట్టంబండ వద్ద బుధవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విద్యార్థి ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమ్మడివరం గ్రామానికి చెందిన 18 సంవత్సరాల పెడతల చంద్రశేఖర్ అనే ఇంటర్మీడియట్ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు గమనించి హుటాహుటిన ఆటోలో వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. నసరాపేట నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్ట్తో మనస్తాపం చెంది మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి పరామర్శించారు. దీనిలో భాగంగా మొలకలూరు షైదా కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా పాలపాడు, అన్నవరం గ్రామాల్లో భువనేశ్వరి పర్యటించారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు, నసరాపేట టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాములు భువనేశ్వరి ఘన స్వాగతం పలికారు. వినుకొండ పట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో ఎన్ఆర్ఐ వెంకట్ మర్యాదపూర్వకంగా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ని కలవడం జరిగింది. ఎన్ఆర్ఐ వెంకట్ రాసిన సంకల్పం పుస్తకంని నాగశ్రీనికి బహుకరించారు. జనసేనకే ఎందుకు ఓటెయ్యాలి అనే పుస్తకం బహుకరించారు. తాజా రాజకీయ పరిస్థితుల గురించి సంభాషించుకున్నారు. ఎన్ఆర్ఐ వెంకట్ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి, చేసిన పోరాటాల గురించి నాగశ్రీనికి వివరించారు. వినుకొండ పట్టణంలోని పలు వార్డుల్లో చీరల పంపిణీ కార్యక్రమం జర్నీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, సంవత్సరంలో తొలి పండుగ పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగ సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచుకు తాను అన్నగా భావించి పండుగకు కానుకగా చీర పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. దాదాపుగా ముందు నేను ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ రాలేమని అనుకుని 1,00,000 చీరలు 1,00,000 మందికి ఇద్దామని సంక్రాంతి పండక్కి పంచడం జరిగింది. అయితే 1,00,000 చీరలు 5 మండలాలకే సరిపోయినాయి. టౌన్ ఆగిపోయింది. టౌన్ 4 రోజులు లేట్ అయింది. అందువల్ల పండక్కి ఇవ్వలేకపోయాం. ఇప్పుడు ఇవ్వటానికి మీ అందరి దగ్గరకు రావటం జరిగింది. కానీ మీ అందరి పూర్తి స్థాయిలో 1,20,000 మందికి నాకు ఆ దేవుడు అంత పెద్ద కుటుంబం లాగా, అంత పెద్ద అక్క చెల్లెమ్మలందరి ఆశీర్వాదం నాకు ఇచ్చే విధంగా, నేను అనుకున్న విధంగా అందరూ ఇవ్వాలనుకున్నా అందరూ తీసుకోరు. అంటే ఒక అన్న
చెల్లెళ్ళకి ఇస్తున్నాడు అంటే అన్న 100% ఆయన మంచి మనసుతో ఆయన మంచి చేతులతో ఇస్తున్నాడని అందరూ పెద్ద ఆస్తులు ఉన్న వాళ్ళైనా కూడా ఈ చీరను తీసుకుంటున్నారు. ఒక అన్నగా ఒక తోబుట్టుకి ఇస్తున్నాడని. ఇక్కడ ఎక్కడా నేను పార్టీ అని కూడా చెప్పలేదు. అందరికీ స్లిప్పులు ఇచ్చాను. ఈ నియోజకవర్గంలో మహిళల వరకు 1,30,100 మంది ఉన్నారు. 1,30,100 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరినీ అంటే 18 సంవత్సరాలు మనవరాలు, మరి వాళ్ళ అమ్మ అంటే అవ్వకి కోడలు, అట్లా 3 4 ఉన్నా ఆ నలుగురికి కూడా 4 చీరలు ఇవ్వటం. ఆ ఇంటి ఒక ఇంట్లో 5 ఉన్నా వాళ్ళకి 5 చీరలు ఇవ్వటం. ఇలా మహిళలందరినీ వాళ్ళ ఇవ్వాలి. ఇచ్చి వాళ్ళ ప్రేమకి నేను వాళ్ళ ఆప్యాయతకి వాళ్ళ మనసులో ఒక అన్నగా నాకు కాస్త గుర్తింపు ఇచ్చే విధంగా వాళ్ళు నన్ను దీవించే విధంగా పెద్దలైతే నాకంటే చిన్న చెల్లెమ్మలందరూ కూడా వాళ్ళకి నా మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, మీరు అందరి అభిప్రాయాలు వేరు, నా అభిప్రాయం నేను వేరు. నేను చెప్తాను, చెప్పిన దానికి కమిట్మెంట్ గా ఉంటాను, కమిట్మెంట్ గా పనిచేస్తాను. ఈ ప్రాంతం నాది, ఈ ప్రాంత ప్రజలు నా కుటుంబం, నా కుటుంబ సభ్యులు నాకు అన్ని విధాల అన్ని వసతులు ఏర్పాటు చేయాలి. ఆ వసతులు ఏర్పాటు చేయాలంటే ఆ వినుకొండ నియోజకవర్గ సమస్యలన్నీ నా కుటుంబ సమస్యలుగా భావించి ఆ వినుకొండలో ఉన్న ప్రతి సమస్యని పరిష్కారం చేయాలి అన్నదే నా అభిప్రాయం అని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తారు. వినుకొండ మున్సిపల్ కమిషనర్ గా కృష్ణవేణి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు బదిలీలో భాగంగా ఆమెను వినుకొండకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.